गाइस वेलकम टू एनपी ड्रामास రండి మనం ఈ డ్రామా యొక్క ఫైనల్ ఎపిసోడ్ అయితే చూద్దాం. మన ఛానల్ ని గాని దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మన ఛానల్ కి చాలా అవసరం. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో గాని హీరో అయితే హీరోయిన్ కోసం ఒక లెటర్ తో పాటు ఒక డ్రాయింగ్ ని గాని పంపించుంటాడు. అసలు నువ్వెందుకు ఈ విధంగా చేసేసావు లాస్ట్ లో అనేసి గాని హీరోయిన్ అయితే హీరోని తలుచుకుంటూ వెక్కి వెక్కి మరీ ఏడుస్తూ ఉంటుంది. యాక్చువల్ గా ఆ డ్రాయింగ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని ఆలోచిస్తుంది హీరోయిన్ గాని. పాస్ట్లో అదే చిన్నప్పుడు హీరోయిన్ కానీ ఒక డ్రాయింగ్ని అయితే డ్రా చేసేసి వాళ్ళ అమ్మ దగ్గర చూపించడానికి కానీ వెళ్ళుంటుంది ఇంటికి. కాకపోతే ఆ టైంలోనే వాళ్ళ అమ్మ కానీ ఇంటి నుంచి అయితే బయటికి వెళ్తూ ఉంటుంది. నేను ఇకపైన ఈ ఇంట్లో ఉండను అనేసి. హీరోయిన్ కానీ చాలా ఏడ్చుంటుంది. అమ్మ వెళ్ళకు, నేను మంచి పిల్లలా నడుచుకుంటాను అనేసి. కానీ వాళ్ళ అమ్మ అయితే అసలు ఏమీ పట్టించుకోకుండా కానీ అక్కడ నుంచి అయితే హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న కానీ హీరోయిన్ అయితే వదిలేసి చనిపోయి ఉంటాడు. హీరోయిన్ కానీ అక్కడ వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నా కానీ తనైతే ఒక్క డ్రాప్ కానీ ఏడవలేదు. ఎందుకంటే తనకి చాలా ఏడుపు వచ్చినా కానీ ఆపుకునేసి తనైతే దూరంగా వచ్చి ఎవరికి తెలియకుండానే ఏడుస్తూ ఉంటుంది. నా మీద ప్రేమను చూపించడానికి కానీ నాతో ప్రేమ పంచుకోవడానికి కానీ ఎవరు లేదు అనేసి హీరోయిన్ కానీ అనుకుంటుంది. నన్ను నేనే ప్రేమించిన సమయంలో ఇంకెక్కడ నా యొక్క ప్రేమని హీరోతో చెప్పేది అనేది కానీ హీరోయిన్ అయితే ఆలోచిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ సరే మనల్ని ఎవరో అయితే ప్రేమించలేదు కాబట్టి మనం మనల్ని ఓవర్కమ్ అవి రావాలి ఈ ప్రాబ్లం నుంచి అనేసి కానీ హీరోయిన్ అయితే డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ కానీ అసిస్టెంట్ దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. వాడు కానీ చెప్తా అన్నాడు, ఈ విధంగా మనందరినీ కానీ ఫైర్ చేసి కంపెనీ నుంచి అయితే బయటికి పంపేశారు. అంతెందుకు మన యొక్క సీఈఓని కానీ బయటకు అయితే గెంటేశారు వాళ్ళు. ఒక నైట్తో పాపం ఆ సీఈఓకి అయితే పెళ్ళి ఇంకా కంపెనీ మొత్తం కానీ పోయింది అనేసి అసిస్టెంట్ కానీ చెప్తాడు. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, అటంటే ఇప్పుడు హీరో యొక్క పరిస్థితి ఎలా ఉందో ఏంటో, వాడు అసలు ఏం చేస్తా అన్నాడు అనేసి కానీ తనైతే ఫీల్ చేస్తుంది. అంటే నెక్స్ట్ సీన్ లో అయితే హీరోయిన్ గానీ ఆ ప్లేన్ టికెట్ ని అయితే తీసుకెళ్లి డైరెక్టర్ దగ్గర గానీ ఇస్తుంది. నా మనసులో ఇంకొకరి మీద ఫీలింగ్స్ ఉంది కాబట్టి నేను మీతో రాలేను, దాన్ని అన్నిటిని మర్చిపోయి అనేసి కానీ హీరోయిన్ అయితే బోల్డ్ గా చెప్పేస్తుంది డైరెక్టర్ తో. వాడితో అసలు ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించడం లేదు కదా, అది కాకుండా మనం ఇద్దరం గానీ కలిసి ఈ బిజినెస్ లో గానీ సక్సెస్ అవుదాం, మీ డ్రీమ్ నెరవేరుతుంది, నా యొక్క డ్రీమ్ గానీ నెరవేరుతుంది అనేసి కానీ అడుగుతాడు. నా అవమానంతా కానీ పోయి నీ వల్లే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, ఇలాంటి సమయంలో నేను ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళేది అనేసి కానీ డైరెక్టర్ అయితే చాలా ఫీల్ చేస్తూ హీరోయిన్తో అడుగుతాడు. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, అది నిజం కాదు, ఎందుకంటే ఎప్పుడు కానీ మీరు దానికి అర్హత ఉన్నవారు ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి అనేసి కానీ చెప్తుంది. సరే నీ ఇష్టం, కాకపోతే నీకోసం నేను ఎప్పుడూ కానీ వెయిట్ చేస్తాను అనేసి కానీ డైరెక్టర్ అయితే చెప్పేసి అక్కడ నుంచి కానీ ఎదురు వెళ్ళిపోతారు. అటే కట్ చేసి హీరోయిన్ అయితే నైట్ అంతా కానీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఎలాగో హీరోని మర్చిపోవాలి అనేసి కానీ తనకి ఎప్పుడు చూసినా హీరోనే గుర్తొస్తా ఉంటాడు అనమాట. తన పక్కనే కూర్చొని తనని సైట్ కొడుతున్నట్టే తనకైతే అనిపిస్తుంది. అసలు నువ్వెందుకు వచ్చావు, నీ వల్లే నేను ఈరోజు ఎంతో కష్టపడతా ఉన్నాను అనేసి కానీ తనైతే వాడిని తిట్టుతూ మళ్ళీ వచ్చి సరే ఎక్సర్సైజ్ అయినా చేద్దామనేసి వస్తుంది. అక్కడ కానీ హీరో అయితే తన వెనకాలే వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే తనకైతే అనిపిస్తుంది. నిద్రపోతుంది. నిద్రపోయి కళ్ళు తెరిచిన వెంటనే తన ముందర అయితే హీరోనే ఉంటున్నాడు. ఇదంతా అయ్యే పనే కాదు అనేసి కానీ హీరోయిన్ అయితే ఏదో మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. తను వెళ్ళేటప్పుడు తన పక్కన హీరో ఉన్నట్టుగానే ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి కానీ తననైతే ఢీ కొట్టేస్తుంది. హీరోయిన్ అయితే సారీ కానీ అడుగుతుంది. కాకపోతే వాళ్ళైతే రెచ్చిపోయి అసలు ఎంత ధైర్యం, నా గర్ల్ ఫ్రెండ్ నువ్వైతే ఢీ కొడతావేంటి అనేసి కానీ వాడైతే అడుగుతా ఉంటాడు. నా గర్ల్ ఫ్రెండ్ ఎలాంటిదో తెలుసా, నీకు ఎంత ధైర్యం, అది ఇది అనేసి కానీ హీరోయిన్ అయితే తిడతా ఉంటాడు. హీరోయిన్కి అయితే కోపం వచ్చేసి ఇక పైన ఊరుకునేదే లేదనేసి ఆల్రెడీ హీరో అయితే అక్కడ ఇన్విజిబుల్ గా ఉంటాడు కదా తన యొక్క ఊహలో. ఇదిగో ఒప్ప నన్నైతే తను ఇక్కడే గుద్దేసింది బేబీ బేబీ అనేసి హీరోతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అంటే అపరిచితుడిలో విక్రమ్ మాట్లాడతాడు కదా, ఆ విధంగానే దాన్ని చూసేసి వీళ్ళిద్దరుగానే ఎక్కడున్నారు, ఎవరున్నారు, తనకి ఏమైనా పిచ్చి పెట్టిందో ఏంటో, మనం ఎందుకు దీంతో పెట్టుకునేది అనేసి కానీ వీళ్ళైతే చూస్తారు. ఆ తర్వాత హీరో ఇచ్చిన గొడుగుతో కానీ వాళ్ళందరినీ బెదిరించి అక్కడ నుంచి పారిపోయేలాగా చేసేస్తుంది అనమాట. హీరోయిన్ కానీ తన మనసులో అనుకుంటా ఉంది, ఆ గొడుగును చూసి నిన్ను ఇచ్చింది నా దగ్గర నీ బాసే, కాకపోతే నీ బాస్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏంటో, కంపెనీ నుంచి కానీ బయటకు వచ్చేసాడు, ఒక పూట అన్నానికి కానీ పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనేసి కానీ హీరో గురించి ఆలోచిస్తుంది. అంటే హీరో ఏం చేస్తా అన్నాడు అనేసి ఊహలోనే చూపిస్తారు. పాపం వాడేదో స్టేషన్ అయితే కూర్చునేసి బిచ్చాడుకుంటున్నట్టుగా, వాడికి ఎవరో కానీ ధర్మం చేయండి బాబు అంటే ఏదో కొంచెం డబ్బులు వేసినట్టుగాను, ఆ ధర్మం చేసే వాళ్ళ దగ్గర కానీ హీరో అయితే ఫాలో యువర్ జాయ్ అని చెప్తున్నట్టు, ఆ తర్వాత అయితే రోడ్ల వెంట పడి ఏదో మెడిసిన్స్ అవి ఇవి అనేసి అమ్ముకుంటున్నట్టు, అక్కడ వచ్చే కస్టమర్స్ అందరి దగ్గర కానీ ఫాలో యువర్ జాయ్ అనేసి హీరో కానీ చెప్తున్నట్టు, వాళ్ళ దగ్గర నుంచి కానీ డబ్బులు అయితే తీసుకునేసి ఒక పెద్ద బ్రెడ్ని అయితే కొనాలని వెళ్తాడు. కాకపోతే వాడి దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని చేర్చినా
కానీ ఆ బ్రెడ్ కొనడానికి డబ్బులు సరిగిపోకపోయేసరికి వాడు కానీ ఆ బ్రెడ్ని తీసుకునేసి ఫాలో యువర్ జాయ్ అనేసి పిచ్చి పెట్టినట్టు తిరుగుతా ఉన్నట్టుగానే హీరోయిన్ కానీ ఊహించుకుంటుంది. ఏమైనా కానీ వాడైతే మంచి ధనవంతుడు కాబట్టి ఈ పరిస్థితికి వెళ్ళడులే అనేసి మళ్ళీ హీరో గురించి ఆలోచిస్తుంది. హీరోతో తన చాలా సంతోషంగా ఉంటుంది కదా, ఆ ప్రతి ఒక్క మూమెంట్ని కానీ హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఆలోచిస్తూ వస్తుందన్నమాట, మనం ఎంత సంతోషంగా ఉన్నాము అనేసి. కానీ అదేవిధంగా హీరోయిన్ అయితే మళ్ళీ హీరో యొక్క క్లబ్ దగ్గరికి వచ్చేస్తుంది ఆలోచిస్తూ. తను కానీ లోపలైతే వెళ్ళి చూస్తుంది, మొత్తం వస్తువులు కానీ కింద అయితే పడి విరిగిపోయి ఉంటుంది. అక్కడైతే ఎవరో టార్చ్ చేసుకొని ఉన్నట్టుగానే చూస్తుంది హీరోయిన్. కానీ భయపడిపోయి ఎవరది అనేసి గొడుగుని తీసుకుని కానీ వెళ్తుంది. నిన్ను వదలను రారే, నిన్ను కొట్టేస్తాను రా అనేసి. కానీ అక్కడ చూస్తే హీరోనే ఉంటాడనమాట. అసలు ఇక్కడేం చేస్తా ఉన్నావు నువ్వు దొంగలాగా అనేసి. కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏంది నేను దొంగనా, నువ్వు కొంచెం మొదలుంటే నన్నే కొట్టేసి ఉండేదానివి అనేసి. కానీ హీరో అయితే చెప్తాడు, నువ్వు దేనికి కానీ పనికి రావు, చూడు కంపెనీని అయితే బ్యాంక్రప్ట్ వెళ్ళేంత వరకు వదిలేసావు, నా పర్మిషన్ లేకుండానే నాకు కానీ ముద్దు పెట్టేశావు అనేసి చెప్తా ఉంటుంది. కావాలంటే నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేయనా, మళ్ళీ మొత్తం కోపాన్ని కానీ నా మీద చూపిద్దువు అనేసి అడుగుతాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ వాడిని అయితే చేయబెట్టి మరీ తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీరు ఈ కంపెనీకి సీఈఓను కాదు, అదేవిధంగా నేను ఇక్కడ వర్కర్ని కాదు, కాబట్టి మనం ఇద్దరం పూర్గానే ఉంటున్నాం కదా, నేనైతే నా మనసులో ఉండేది చాలా రోజులు చెప్పాలనుకుంటున్నాను, ఐ లైక్ యూ అనేసి. కానీ హీరోతో అయితే చెప్పేస్తుంది. హీరో కానీ షాకింగ్లో చూస్తూ అంటాడు, కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఏమీ కానీ లేదు అంటాడు. పర్వాలేదు బాస్, మీ వల్లే నేనైతే నా యొక్క జీవితాన్ని ఇప్పుడు ఒక ప్రకాశవంతమైన లైట్ లాగా ఫీల్ అవుతున్నాను. నువ్వు నన్ను ప్రతిరోజు కానీ హక్ చేసుకోవాలి, నీ యొక్క హార్ట్ బీట్ శబ్దం వినాలి, నీతో ఉన్న ఇప్పుడంతా నా హృదయమే కరిగిపోతూ ఉండాలి అనేసి ఈ డైలాగులంతా హీరోయినే చెప్తా ఉంది. నువ్వు నన్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా, ఇద్దరం కానీ పూర్గానే ఉన్నాం కాబట్టి మనం ఒక మంచి లైఫ్ని కానీ రన్ చేద్దాం అనేసి తను చాలా రోజులు ప్రేమని అయితే ఒక నిమిషంలో హీరోకి కానీ కన్ఫెస్ చేసేస్తుంది. దాంతో హీరో కానీ చెప్తా ఉన్నాడు, నా దగ్గర అయితే ఇప్పటికీ ఏమీ లేదు, కాకపోతే నా లవ్ మాత్రమే ఉంది, నువ్వు ఇష్టపడినా లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అనేసి వచ్చి హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడనమాట. అంటే చాలా సేపు కిస్ చేసేసి వీడుగానే చెప్తాడు, నేనైతే అందరు అమ్మాయిల్ని కానీ రాయిలాగానే చూశాను, కాకపోతే నువ్వే నా మనసుకి దేవతలాగా కనిపించావు అనేసి కానీ హీరోయిన్తో చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ వీడిని ఒకలాగా చూస్తుంది. ఇదిగో చూడు, నేను నీకైతే ప్రపోజ్ చేయాలి ఒక యువరాజ్ లాగా అనేదే నా ప్లాన్, ఐ లవ్ యూ అనేసి కానీ మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ ప్రపోజ్ చేయాలనేసి ఒక రింగ్ని అయితే ఎత్తి చూపిస్తాడు అనమాట. యాక్చువల్గా డానియా వాళ్ళ నాన్న వచ్చి ఆ రోజు నైట్ వీడిని కొట్టుంటారు కదా, అప్పుడైతే ఆ గొడవల్లో కింద పడిపోయి ఉంటుంది. దాన్ని ఎంతో కష్టపడి ఎతికి తెచ్చి ఉంటాడు. ఆ రింగ్ ని ఇప్పుడు హీరోయిన్ చేతిలో గానీ వేసి ఐ లవ్ యూ అనేసి గానీ హీరో అయితే హీరోయిన్ కి ప్రపోజ్ చేసేస్తాడు. దాంతో హీరోయిన్ గానీ వాడిని అయితే ఐ లవ్ యూ టూ అనేసి తను గానీ యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఈ విధంగానే వీళ్ళ చాలా రోజుల ప్రేమ అయితే ఈ రోజుదా నెరవేరుతుంది. అంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే చూపిస్తారు. అందరూ కానీ కూర్చునేసి టీవీ అయితే చూస్తూ ఉంటారు. అక్కడికైతే హీరోయిన్ కానీ హీరోయిన్ అయితే తొడుక్కొని వస్తుంది. హీరో అయితే దేవుడిలాగే ప్రకాశవంతంగా ఉంటాడు. అసలు ఎవరిది ఏంటిది అనేసి వాళ్ళ అమ్మ కానీ షాకింగ్తో అడుగుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, ఇతనే నేను వర్క్ చేసే కంపెనీ యొక్క సీఈఓ, నైట్ స్టే చేయడానికి ఇక్కడికి వచ్చాడు, తనకి స్టే చేయడానికి ప్లేసే లేదనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. ఈ గుండు పిల్ల అయితే చెప్తుంది, లేదు ఎక్కడో ఈదులో పడి ఉన్న వాడిని అంతా తీసుకొని వచ్చేస్తా ఉందనేసి. లేదు లేదు నిజంగానే అనేసి హీరోయిన్ కానీ హీరో గురించి అయితే గొప్పగా చెప్తా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి కానీ అర్థమైపోతుంది అనమాట. సరే నాకు చాలా నిద్ర వస్తూ ఉంది, నేను వేరే కడుపుతో ఉన్నాను, రండి మనం అందరం కానీ వెళ్ళి లోపల నిద్రపోతామనేసి ఇంకో ఇద్దరు పిల్లల్ని కానీ తొడుకునేసి తనైతే లోపలికి వెళ్ళిపోతుంది. అటే కట్ చేసి హీరోయిన్ ఇంకా హీరో అయితే నైట్ స్టే చేయడానికి కానీ ఒకే రూమ్లోకి వచ్చి ఉంటారు. తను కానీ పడుకునేదానికి సిద్ధమై ఉంటుంది. హీరో అయితే చెప్తాడు, నువ్వు నా పక్కనే ఉంటే నేను ఎలా పడుకునేది, నేను ఎలా నిద్రపోయేది అనేసి. అటైతే సరే నువ్వు ఒకటే ఇక్కడ నిద్రపో, నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటాను అనేసి కానీ తనైతే వెళ్తుంది. హీరో కానీ హీరోయిన్ చేయి అయితే లాగేసి, ఇదిగో చూడు మనం ఇద్దరం కానీ కలిసి నిద్రపోదాం, నేను నిన్నేమీ చేయనులే అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరూ కానీ ఒకే బెడ్ మీద అయితే నైట్ అంతా నిద్రపోతారు. వీళ్ళు నైట్ అంతా కానీ టైం పోయేదే తెలియకుండా ఒకటే సోదులో మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ తర్వాతే నిద్రపోతారు. మార్నింగ్ చూస్తే హీరో అయితే పద్ధతిగా ఒక అమ్మాయి లాగే నిద్రపోతూ ఉంటాడు. హీరోయిన్ని చూడాలి, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు అన్నట్టుగానే బాగా చాపేసి నిద్రపోతూ ఉంటుంది. దాన్ని అంతాగానే హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తూ ఉంది. చూడు నువ్వైతే కూతుర్ని ఏ విధంగా పెంచున్నావు అనేసి కానీ ఆ గుండు పిల్ల అయితే తిడతా ఉంటుంది. హీరోయిన్ అయితే వేరే లెవెల్ ఫోజులో కానీ నిద్రపోతూ ఉంటుంది. హీరో మీదే కాలేసి ఉండేసరికి హీరో కానీ ఆ కాళ్ళని అయితే తీసి పక్కన పెట్టేస్తాడు అనమాట. ఆ విధంగా వీడు కానీ లేసుకుంటాడు. వాళ్ళ అతని ఆపోజిట్లో చూసేసరికి వీడికి
అయితే బాగా సిగ్గేసేసి గుడ్ మార్నింగ్ అంతా కానీ చెప్తా ఉంటాడు. హీరోయిన్ అయితే ఆ టైంలో చెప్తా ఉంది, నైట్ లేట్గానే కదా నిద్రపోయాం, రా మళ్ళీ పడుకుంటాం అనేసి. దాన్ని చూసి వీళ్ళందరూ కానీ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చుంటారు. గుండు పిల్ల కానీ ఏదో వెరైటీ డిష్ని కానీ తీసుకొని వచ్చి పెట్టుంటుంది. హీరో అయితే దాన్ని చూసేసి షాక్ అయిపోతాడు. హీరోయిన్ కానీ అడుగుతా ఉంది, ఏమీ నీకు నచ్చలేదా అనేసి. హీరో అయితే చెప్తాడు, లేదు లేదు ఇది నాకు చాలా ఇష్టం, ఇది నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అనేసి వీళ్ళతో అయితే బాగా మింగిల్ అయిపోతాడు అనమాట. అంటే వాళ్ళ నాన్ననే చూపిస్తారు. హాస్పిటల్లో వాళ్ళ నాన్నగానే ఫుడ్ అంతా ముందర పెట్టుకునేసి నా కొడుకు తిన్నాడో లేదో పాపం అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. హీరోని చూసిన వెంటనే ఎంతసేపు పాపం కంగారుతో బాధతో ఫీల్ చేసిన వాడి మీద మొత్తం థింగ్స్ని కానీ ఎత్తేస్తూ ఉంటాడనమాట. హీరో కానీ దగ్గరికి అయితే వచ్చి, మీరే కదా చెప్పారు ప్రేమ అనేదే లేదు, ప్రేమ దోమ ఏంది అన్నాడు కదా, కాకపోతే ఇప్పుడు నన్ను నిజంగానే ప్రేమించే ఒక అమ్మాయిని నేనైతే కనిపెట్టాను, తనకి నా ఆస్తులు ఏమీ కానీ అవసరం లేదంట, నేను నా ప్రేమించే అమ్మాయితో సంతోషంగా ఉండబోతాను అనేసి కానీ డ్యాన్సులు అంతా వేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న ముందర. తనకి నా యొక్క హ్యాండ్సమ్ ఫేస్ మాత్రమే చాలంట, ఇంకేమీ అవసరం లేదంట, చూడండి నేను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నానో, ఈ విధంగా పుట్టడం కానీ మంచిదయ్యింది అనేసి వాళ్ళ నాన్నని అయితే టీచ్ చేస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ నాన్న కానీ చెప్తాడు, నేను కానీ ఈ విధంగానే హ్యాండ్సమ్గానే ఉన్నాను రా ఇంతకుముందు, కాకపోతే చూసావా నా పరిస్థితి ఎలా మారిందో, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నా ఆస్తుల నుంచి ₹1 కానీ ఇవ్వనని బెదిరిస్తాడు. దాంతో హీరో కానీ చెప్తాడు, అందుకే నాన్న నాకు అవసరం లేదు, నేను వెళ్ళే ముందు అయితే అమ్మని తీసుకొచ్చాను, మిగతా లైఫ్నైనా సంతోషంగా ఉండాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి అనేసి కానీ హీరో అయితే అక్కడ నుంచి బయటికి వెళ్తాడు. అంటే వాళ్ళ అమ్మ యొక్క ఎంట్రీనే ఉంటుంది లోపలికి. వాళ్ళ అమ్మ కానీ వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే తనైతే వచ్చి ఆ ముసలాడిని కానీ టైట్గా హక్ చేసుకుంటుంది. అని మీరేమీ మాట్లాడకండి అనేసి కానీ తనే ఓదారుస్తూ ఉంటుంది వాళ్ళ హస్బెండ్ని పట్టుకుని. అంటే నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్నే చూపిస్తారు. ఆ ఫ్రెండ్ కానీ అడుగుతా ఉంది, నువ్వు చాలా డబ్బులు ఖర్చు చేసావు కదా నీ విషయం అంతా జరగడానికి, అయినా అదంతా జరిగిందా లేదా అనేసి కానీ అడుగుతుంది. నేను ఎప్పుడు కానీ హీరోనే నాకు బాయ్ ఫ్రెండ్ కావాలనేసి నేనైతే అస్సలు అడగలేదు, ఎందుకంటే వాడు అప్పుడు ఒక తలతిక్క వెదవలాగా తిరుగుతూ ఉన్నాడు, వాడి మీద అయితే నాకు ఇంట్రెస్టే లేదంటుంది. అవును అయినా సరే నీ బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, ఇంకా 6 ప్యాక్స్ అంతా ఉనిందే అనేసి కానీ తనైతే చెప్తుంది. ఈ విధంగా వీళ్ళిద్దరూ కానీ ఇక్కడ హీరో గురించే మాట్లాడుతూ ఉంటారు. అటే కట్ చేసి డానియా కానీ ఆ మంత్రగత్త దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. హీరోయిన్కి జరిగింది కదా ఆ విధంగానే తనకు కానీ జరగాలనేసి తన యొక్క విషయం అంతా చెప్తా ఉంది. నాకైతే ఒక లాయల్ అయిన వాడు కావాలి, వాడు కళ్ళు ఎప్పుడు కానీ నా మీదే ఉండాలి అనేసి చెప్తా ఉంటుంది. అంటే వాడు అందంగా లేకపోయినా పర్వాలేదా అనేసి కానీ మంత్రగత్త అయితే అడుగుతుంది. దానియా కానీ కింద ఉన్న హీరోయిన్ యొక్క విష్ లెటర్ని ఎత్తి చూస్తుంది అనమాట. దాన్ని మంత్రగత్త దగ్గరగానే ఇస్తుంది. తను చెప్తా ఉంది, అయ్యో ఈ పిచ్చి పిల్ల అయితే తను ఒట్టి పేపరే తీసుకుని వెళ్ళిందా, ఈ విష్ ఉన్న పేపర్ని అయితే తీసుకెళ్ళలేదా అనేసి కానీ చెప్తా ఉంటుంది. దానియా కానీ అటంటే నువ్వు చెప్పేదంతా అబద్ధమేనా, నువ్వు చెప్పేది ఏది నిజం అవుదా అనేసి కానీ తనైతే సరే నేను వస్తానులే నాకు అవసరం లేదు ఈ మంత్రాలు ఏమి అనేసి కానీ తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే హీరోనే చూపిస్తారు. హీరోకి కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది, నాకు వయసు అయిపోయిందిరా, వచ్చి నా యొక్క బిజినెస్ మొత్తాన్ని కానీ నువ్వే చూసుకో అంటాడు. వాళ్ళ అమ్మ వచ్చేసింది కదా అది ఆ ప్రేమతో. దాంతో హీరో కానీ చెప్తాడు, లేదు లేదు నాకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారు, నేనే కొత్తగా ఒక క్లబ్ని ఓపెన్ చేయబోతాను, నాకు నీ యొక్క ఆస్తి ఏమీ అవసరం లేదంటాడు. రే నేనేదో తెలియకుండా చెప్పాను రా, నువ్వు వచ్చే బిజినెస్ చూసుకో, నేను వెళ్ళి లవ్ చేస్తూ ఉంటాను అనేసి కానీ ఈ ముసలాడైతే చెప్తాడు. వాళ్ళ అమ్మ నాన్న కలిసిపోయేసరికి ఇక్కడ హీరోకి కానీ చాలా సంతోషం అయిపోతుంది. అంటే హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఫోన్ కాల్ అయితే వచ్చి ఉంటుంది ఏదో ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, మేము డైరెక్టర్ దగ్గర నుంచి మీ యొక్క స్టోరీ బోర్డ్ని అయితే చూసాము, అది చాలా బాగా నచ్చేసింది మాకు, నెక్స్ట్ మేము తీయబోయే సినిమాకి కానీ మీరు యొక్క స్టోరీ బోర్డ్ అయితే చాలా అవసరం, మీరు మాతో కలిసి వర్క్ చేస్తారా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతారు. దాంతో హీరోయిన్ కానీ చాలా సంతోషమైపోతుంది, ఖచ్చితంగా చేస్తాను అనేసి కానీ తనైతే అక్కడే గంతులేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసి మొత్తం కానీ చెప్తుంది ఈ విధంగా నాకంతా జరిగింది అనేసి. హీరో కానీ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో అయితే హీరో కానీ బొకేతో హీరోయిన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక పెద్ద ఫ్లవర్ బొకేని తీసుకొని వచ్చి హీరోయిన్ కానీ హీరోని వెతుక్కుంటూ చాలా పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట చాలా సంతోషంతో. కానీ ఈ విధంగానే వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ కానీ వచ్చి హీరోయిన్ అయితే టైట్గా హక్ చేసుకుంటుంది. ఆ 6 months తర్వాత అయితే చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ కాన్పు కోసం అయితే హాస్పిటల్లో చేరుంటారు. తన డెలివరీ టైంలో అయితే తను చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ గుండెపిల్ల కానీ వాళ్ళ నాన్న యొక్క ఫోటోని అయితే తీసుకొని
వచ్చి చూపిస్తుంది. అంతే వాళ్ళ అమ్మకి ఉన్న ప్రెషర్ అంతా ఎక్కువైపోయి వీడి వల్లే నాకు ఈ పరిస్థితి అనేసి తను కానీ బాగా తిట్టుకుంటూ ఉంటుంది. దాంతో ఆ ఫోటోని కానీ అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపో అనేసి సైగ చేస్తూ ఉంటుంది హీరోయిన్ కానీ. ఆ తర్వాత ఎలాగో ఒకలాగా కష్టపడి తను కానీ ఒక బేబీని అయితే కంటుందనమాట. అది కానీ గర్ల్ బేబీ అనేసి వీళ్ళు కానీ చెప్తా ఉంటారు. దాంతో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కానీ చాలా హ్యాపీగా ఉంటారనమాట హీరోయిన్ ఫ్యామిలీ. అంటే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ యొక్క కళ అంతగానే నిజమైంది కదా. తనైతే ఎప్పుడు కానీ సిండ్రెల్లా అవ్వాలనుకునింది. తన కెరీర్లో కానీ తనైతే సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వాలని అనుకుని ఉంటుంది. ఆ విధంగానే ఈరోజు నాకు జరిగింది అనేసి తను కానీ చాలా గంభీరంగా నడుస్తూ ఉంటుందన్నమాట ఆఫీస్ లోపల. ఆ తర్వాత హీరోయిన్ కానీ తన ఇంట్లో అయితే చాలా కాన్సన్ట్రేట్గా వర్క్ చేస్తూ ఉంటుంది కష్టపడి. దాన్ని అన్నింటినీ కానీ హీరో అయితే చూసేసి పాపం బిడ్డ చాలా కష్టపడుతూ ఉంది అనేసి కాఫీ కానీ తీసుకొని వచ్చి ఇచ్చేసి తనకి షోల్డర్ మసాజ్లు కానీ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ బాగా ఎంజాయ్ చేసేసి మార్నింగ్ నుంచి కూర్చొని ఉండడం వల్ల నా కాళ్ళలో ఎక్కువగా నొప్పులు ఉంది, నా కాళ్ళని కానీ కొంచెం మసాజ్ చేస్తావా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. దాంతో హీరో కానీ అఫ్ కోర్స్ నీకు చేయకుండానా, కాళ్ళు చూపిస్తావా చేతులు చూపిస్తావా చూపి నేను మసాజులు చేస్తాను అన్నట్టుగానే వీడు కానీ మసాజులు చేస్తూ అంటాడు. అయినా ఈ మధ్య నువ్వు వర్క్ నుండి నన్ను అయితే అసలు పట్టించుకోవడమే లేదు అనేసి కానీ హీరో అయితే అలుగుతూ ఉంటాడనమాట. దాంతో హీరోయిన్ కానీ అసలు నీకేం కావాలో చెప్పు అదంతా కానీ నేను చేస్తాను కదా అనేసి కానీ తను అయితే బుజ్జగిస్తూ ఉంటుంది. దాంతో హీరో కానీ ఆగేది లేదనేసి హీరోయిన్ కానీ అటే ఎత్తుకుని వెళ్ళి బెడ్ మీద అయితే పడుకోబెట్టేస్తాడు. ఆ తర్వాత హీరో కానీ హీరోయిన్కి అయితే ముద్దు పెడతా ఉంటాడు. ఆ విధంగా వీళ్ళిద్దరు కానీ చాలాసేపు ముద్దు పెట్టుకుంటా ఉంటారనమాట. అటే నెక్స్ట్ సీన్లో అయితే ఆఫీస్లోనే చూపిస్తారు. హీరోయిన్ దగ్గరికి అయితే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇంకా డైరెక్టర్స్ అందరూ కానీ వచ్చి ఉంటారు. అప్పుడు ఈ డైరెక్టర్ కానీ చెప్తాడు, ఇదిగో చూడు నేనే నీకు ఇదంతా కానీ హెల్ప్ చేశాను, నా వల్లే నీకు అంతా జరిగింది, మర్చిపోకు నన్ను అయితే అనేసి కానీ చెప్తా అంటాడు. నేను ఉంటాను కదా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నట్టుగానే హీరో అయితే మధ్యలో వస్తాడు. అసలు నీ యొక్క డ్రీమ్ అంతా నేనే ఆడ గుర్తు చేసింది, నన్ను ముందు మర్చిపోమాక అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. హీరోయిన్ కానీ వాళ్ళిద్దరూ కళ్ళతోనే సైకిల్ చేసుకుంటా ఉంటారనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కానీ చెప్తా ఉంటారు, మమ్మల్ని కానీ మర్చిపోబాకండి, మేము కానీ మీ ఇద్దరికి చాలా హెల్ప్ చేసాము అనేసి కానీ. ఆ విధంగానే హీరోయిన్ యొక్క డ్రీమ్ మొత్తం కానీ నెరవేరుతుంది. ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కానీ చూపిస్తారు. హీరోయిన్ అయితే ఏదో ఒక స్టోరీ బోర్డ్ని రెడీ చేసి ఉంటుంది కదా, దాన్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ యొక్క మాటలతోనే చెప్తా ఉంటుంది, సిండ్రెల్లా అవ్వడం ఇంకా ఆర్టిస్ట్ అవ్వడమే నా యొక్క డ్రీమ్, కాకపోతే నా 2 డ్రీమ్లు కానీ నాది నెరవేర్చడానికి నాకైతే ఒక రాజకుమారుడు కానీ వచ్చాడు అనేసి తనైతే చెప్తా ఉంటుంది. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తోనే ముగిస్తుంది అనమాట. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు అందరికీ నచ్చేట్టు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాతో కానీ మీ ముందరికైతే వస్తాను. అంతవరకు బాయ్.